నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు చేసుకునే ఉప్మాని మరింత రుచిగా, ఈజీగా ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను. అసలు ఇలా చేస్తే ఉప్మా చల్లారిన కూడా చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది ఉప్మాని మెత్తగా తినేందుకు ఇష్టపడితే, మరికొందరు పొడి పొడిగా తినేందుకు ఇష్టపడుతుంటారు. కానీ మీరందరూ కూడా ఓసారి ఈ స్టైల్లో ఉప్మాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసే ఈ కమ్మని ఉప్మాను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి. ఆయిల్తో కంపేర్ చేస్తే నెయ్యితో చేసుకుంటే ఉప్మా రుచి అనేది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఆయిల్ అయినా వాడుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. వెయిట్ వైజ్ చెప్పాలంటే 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ఇలా తీసుకున్న ఉప్మా రవ్వని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మంచి వాసన వచ్చేంత వరకు బాగా వేపండి. మనకు ఉప్మా చేయడానికి కలర్ మారాల్సిన అవసరం లేదు, ఇది బాగా వేగితే సరిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. మనం దగ్గరగా చూస్తే రవ్వ ఫ్రై అయింది లేనిది ఈజీగా అర్థమైపోతుందండి. అలాగే మనం రవ్వను ఫ్రై చేసేటప్పుడు కమ్మని వాసన కూడా వస్తుంది. అలా కమ్మటి వాసన వచ్చిందంటే రవ్వ చక్కగా ఫ్రై అయినట్లు. చూడండి, ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు కలర్ మారేలా ఫ్రై చేస్తే ఉప్మా కలర్ కూడా మారుతుంది. కాబట్టి కలర్ మారకుండా ఇలా బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, మరో టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ నెయ్యి బాగా వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. పల్లీలు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2-3 టీ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే పల్లీలు జీడిపప్పు వేయకుండా కూడా చేసుకోవచ్చండి. వేస్తే మధ్య మధ్యలో తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో వీటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, మరో టీ స్పూన్ మినప్పప్పుని, 1 టీ స్పూన్ ఆవాలను తీసుకొని దోరగా వేపండి. ఉప్మాలో జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఈ మూడింటిని తీసుకొని కాస్త ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఒక 1/2 టీ స్పూన్ అల్లం ముక్కల్ని తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకుని కూడా సన్నగా తరిగి తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే ఉల్లిపాయ కూడా కాస్త సాఫ్ట్ అవుతుంది. ఇదే టైంలో ఇందులోకి నేను సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని ఒక పావు కప్ వరకు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యారెట్ని స్కిప్ చేసైనా చేయొచ్చు, లేదా క్యారెట్తో పాటు క్యాప్సికమ్, బఠానీ ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్నైనా తీసుకోవచ్చు. మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పుతో 1.5 కప్పు నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను ఉప్మాని పొడి పొడిగా చేయడానికి 1.5 కప్పు తీసుకుంటున్నాను. అదే మీరు మెత్తటి ఉప్మానే ఇష్టపడే వారైతే ఒక 3 కప్పుల నీళ్ళను తీసుకోండి. సో ఇలా నీళ్ళను తీసుకున్నాక ఇందులోని రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూడండి. మనం ఈ టైంలో టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటే ఉప్మాలో ఉప్పు తగ్గిపోకుండా చాలా టేస్టీగా కుదురుతుంది. ఇక్కడ మనకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా తీసుకున్న నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మరిగించండి. ఎప్పుడైతే నీళ్లు ఇలా మరగడం మొదలవుతుందో అప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి పెట్టి రవ్వను ఇలా ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో ఇలా బాగా కలపండి. ఈ ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్గా చేయాలి. అలాగే రవ్వంతా కూడా నీళ్ళను బాగా పట్టేలా ఇలా కలుపుతూ మిక్స్ చేయండి. ముద్దలేమీ కట్టకుండా ఇలా బాగా మిక్స్ చేయండి. సో ఇలా ఒకసారి బాగా కలిపాక కొంచెం కొత్తిమీర ఆకుని, అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి. చివర్లో నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా కొత్తిమీర నెయ్యిని తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఇందులోనే మనం ఫ్రై చేసిన పల్లీలు, జీడిపప్పు ముక్కల్ని కూడా తీసుకొని మరోసారి కలపండి. మీరు ఇలా కలిపేటప్పుడు ఎక్కడైనా ముద్దలు ముద్దలుగా అనిపిస్తే దానిని మిగతా ఉప్మాలో మిక్స్ చేస్తూ బాగా కలపండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉప్మా రవ్వని బాగా ఉడికించండి. ఇలా ఉడికించడం వలన మనకు ఉప్మా పొడి పొడిగా ఉన్న రవ్వ అనేది బాగా ఉడికి చాలా రుచిగా ఉంటుంది.
5, 6 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా కలపండి. ఇలా మనం ఒక 5 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేశామంటే రవ్వ బాగా ఉడికి పొడి పొడిగా బాగా తయారవుతుంది. సో, ఇలా ఒకసారి బాగా కలిపాక చివరిగా ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకుందాం. ఇలా చివర్లో నిమ్మరసం వేయడం వలన మనకు ఎలాంటి చట్నీ లేకపోయినా ఈ ఉప్మాని చాలా టేస్టీగా తినేయొచ్చు. మీకు పులుపు నచ్చకపోతే నిమ్మరసాన్ని స్కిప్ చేసైనా చేయొచ్చండి. కానీ నిమ్మరసం టేస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. సో, నిమ్మరసం తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే చూడండి మన కమ్మటి ఉప్మా తయారైపోయింది. ఇప్పుడు వేడి వేడిగా వడ్డించుకొని రుచిగా తినేయడమే. ఈ మెథడ్‌లో చేస్తే ఉప్మా చల్లారినా కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ట్రై చేశాక మీకందరికి ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఓసారి ఈ విధంగా చేసుకొని రుచి చూడండి. తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకందరికి ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.